ఎట్లేసినావు అనే మీ ఊర్లో ఎవరన్నా అంటే ఏం చెప్తారు భాయ్? ఏ శనగ ఎట్లేస్తామన్నా, మా ఊరు నిండా కోతులు ఉన్నాయంటారు. మా అక్కని మా చెల్లెని ఏమ్మా ఇంట్లో చిక్కుడుగా పాదు పెట్టినవా, టమాటా మొక్క పెట్టినవా, నీ టమాటా నువ్వు కోసుకొని కూర వండుతున్నావా అక్క అంటే ఏముందన్నా గీడేం లేదు, టమాటా పెడితే కోతులు వచ్చి కోసుకపోతే అంటాడు. అరే మన ఇంట్లో జామ చెట్టు లేదు, మామిడి చెట్టు లేదు, శనగ పంట లేదు, మొక్కజొన్న వేస్తే మా మా అన్నలు మా తమ్ముళ్ళు అందరూ కూడా పొద్దున్న దాకా పోయి చేను దగ్గర కావులు ఉండాలా. పొద్దు పొడుస్తుందో లేదో, ఎప్పుడు కోత వచ్చి మొక్కజొన్న నాగం చేస్తుందని మనసులో భయం పట్టుకొని భయంగా బతికే పరిస్థితి ఉందా లేదా? కోతులు ఉన్నాయా లేవా? నేను ఇప్పుడే మా సర్పంచ్ గారిని అడిగిన, సర్పంచ్ గారు మీ ఊర్లో ఓట్లు ఎన్ని ఉన్నాయని. 1100 ఉన్నాయన్నాడు. సర్పంచ్ గారు మీ ఊర్లో కోతులు ఎన్ని ఉన్నాయన్నా? గిదేన్ సార్ నువ్వు ఖమ్మం నుంచి వచ్చి ఓట్లు అడిగినావు బాగానే ఉంది, 1100 అని చెప్తిని, కోతులు ఎట్టున్నాయని అడుగుతుంటివి. కోతులు 2000 ఉన్నాయి. కోతుల వల్ల కొన్ని పంటలు పండించలేకపోతున్నారు. చాటలో పోసుకొని బియ్యం జరుగుదామని మా అక్క బయటకు వచ్చి కూర్చుంటే ఇంటి మీద నుంచి కోతి టపక్కన దోలి ఆ బియ్యం కింద పడుతుంది, కోతులు గరుస్తున్నాయి, ఆగమవుతున్నాం అని చెప్పి మన తెలంగాణ సంబంధించినటువంటి ఒక ఎంపీ గారు పార్లమెంట్ లో మాట్లాడి, మా రైతులు ఆగమవుతున్నారు, మా భూములు ఆగమవుతున్నాయి, ఊర్లో పెద్ద చెట్టు ఉంటే కోతులు అండుంటాయి అని చెప్పేసి చెట్లు కొట్టేస్తున్నాం, పర్యావరణం ఆగమవుతుంది, కోతులు కరుస్తున్నాయి, మా ఆడబిడ్డలు ఆగమవుతున్నారు. కాబట్టి ఈ కోతుల సమస్యను ప్రభుత్వం దృష్టి పెట్టాలా అని చెప్పేసి చెప్తా ఉంది. కాబట్టి ప్రభుత్వాలకు తెలియజేయాలా ఏ మార్గంలో అయితే దీనికి అవకాశం ఉంటుందో. అందుకే భారతీయ కిసాన్ సంఘ్ చెప్తా ఉంది, మీరు 10 లక్షలు 15 లక్షలు గ్రామానికి ఇస్తే కోతుల్ని సురక్షితంగా పట్టుకొని